హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. ఈరోజు మనం ఎమ్మీ అండ్ టేస్టీ వంకాయ కర్రీ ఎప్పుట్లా కాకుండా పెరుగుతో ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ 1/2 kg వంకాయ అయితే తీసుకున్నాం. ఒక బౌల్లో వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకొని వంకాయల్ని కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇలా అన్నింటినీ కట్ చేసి బౌల్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఆనియన్, 1 టమాటో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో, అందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లి వేసిన తర్వాత నెక్స్ట్ అందులోకి 2 ఇలాచీ వేసుకోవాలి, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని 3 to 5 minutes వరకు ఆయిల్లో మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మంచిగా మగ్గించుకోవాలి వంకాయలని. చూడండి, 5 minutes తర్వాత వంకాయలు అయితే మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలోకి 3 to 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేలాగా పర్ఫెక్ట్గా గరిటెతో కలుపుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. క్యాప్ పెట్టుకొని మధ్యలో కలుపుతూ ఇలా మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకొని ఆయిల్ బయటికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొని అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 బౌల్ మందం పెరుగు తీసుకొని యాడ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా పెరుగు వేసేటప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి పెరుగు వేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా పెరుగును మంచిగా మిక్స్ చేసుకొని అందులోకి వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి అంతా పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. పెరుగు మంచిగా కలిసేలాగా కలుపుకొని 2 to 3 minutes వరకు మంచిగా మగ్గించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చిన్న గ్లాస్తో వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1/2 వరకు వాటర్ యాడ్ చేసుకున్నాక బాయిలింగ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ బాయిల్ అయ్యే టైంలో మనం ముందుగా ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టుకున్న వంకాయలు వేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా కలిసేలాగా మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలి క్యాప్ పెట్టుకొని. ఇలా మధ్యలో కలుపుతూ ఒక 10 to 15 minutes వరకు కర్రీని ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చూడండి, ఇక్కడ మనం ముందుగానే వంకాయలని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా. వంకాయలు అయితే తొందరగానే ఉడికిపోతాయి. అంతే అండి, ఎమ్మీ అండ్ టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎమ్మీ అండ్ టేస్టీ వంకాయ పెరుగు కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం.